అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1 నుంచి 19 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 19 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత సీనాయి కొండ దగ్గర, సీనాయి అరణ్యంలో వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఇదిగో నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరు నేను ఇవ్వబోతున్న వాగ్దాన దేశంలో బ్రతకాలి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను అని ప్రత్యక్ష గుడారం గురించిన ఆజ్ఞలు, బలుల గురించిన ఆజ్ఞలు, వీళ్ళు ఎలా బ్రతకాలి నైతికంగా, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, వీళ్ళలో వ్యభిచారాలు, దొంగతనాలు ఇలాంటివి లేకుండా అన్ని రకాలుగా వీళ్ళు పరిశుద్ధంగా ఉండేలాగా దేవుడు వాళ్ళ మధ్య ప్రత్యక్ష గుడారంగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా ఎంత పరిశుద్ధత ఉండాలి, ఇలా అనేక రకాలైన ఆజ్ఞలు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ శరీర సంబంధమైన ఆజ్ఞల ద్వారా, ఆచారాల ద్వారా దేవుడి యొక్క లక్షణాలు ఇజ్రాయేలీలకి నేర్పిస్తున్నాడు అనేది ఇప్పటివరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ లేవీకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఇంకా వాళ్ళకి ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. 18, 19 అధ్యాయాల్లో ఇజ్రాయేలీలు వ్యభిచారానికి దూరంగా ఉండాలి, ఐగుప్తీయుల ఆచారాలకు దూరంగా ఉండాలి, అలాగే మనుషుల్ని బలివ్వడం, అమ్మాయిలతో అమ్మాయిలు, అబ్బాయిలతో అబ్బాయిలు వ్యభిచారం చేయడం, జంతువులతో వ్యభిచారం చేయడం, ఇలాంటివి కనానీల ఆచారాలు ఫాలో అవ్వద్దన్నాడు, ఐగుప్తీయుల ఆచారాలు ఫాలో అవ్వద్దన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది లేవీకాండం 20వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము. ఇజ్రాయేలీలతో చెప్పమంటున్నాడు దేవుడు. ఏమని? ఇజ్రాయేలీల్లోనే కానీ, ఇజ్రాయేలీల ప్రజలలో నివసించు పరదేశుల్లోనే కానీ, అంటే వాగ్దాన దేశంలో ఇజ్రాయేలీలు, ఆ వాగ్దాన దేశంలోనికి వేరే వాళ్ళు ఎవరన్నా బతకడానికి వచ్చిన ఆ పరదేశులైనా కానీ, ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మోలెకు అనగా నేను చెప్పాను కదా, కనానీయుల దేవుడు. ఆ విగ్రహానికి ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని కానీ మనుషుల్ని కానీ బలిగా అర్పిస్తారు. మనుషుల్ని బలిగా అర్పిస్తే ఆ విగ్రహాలు వీళ్ళకి కావాల్సిన కోరికలు తీరుస్తాయి అనేది మూఢనమ్మకం అనమాట. అలా ఎవరైనా కానీ మనుషుల్ని విగ్రహాలకు బలిస్తే, అలా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మరణశిక్ష విధించాలి. మీ దేశ ప్రజలు రాళ్లతో వాన్ని కొట్టవలెను, రాళ్లతో కొట్టి చంపేయాలి అంటున్నాడు. విగ్రహారాధన, దాని వెనకాల ఉండే మూఢనమ్మకాలు, నరబలులు, వీటన్నింటి గురించి దేవుడు ఎంత కోపడతాడో, ఎంత ఉగ్రత చూపిస్తాడో ఇవన్నీ కూడా మనం ముందద్దెల్లో మాట్లాడుకున్నాం. ఇజ్రాయేలీల ప్రజలు అలాంటివి సహించకూడదు, అలాంటివి ఏదైనా మీ మధ్యలో జరిగితే వాళ్ళకి మరణశిక్ష విధించాలి అని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వానిని కొట్టివేతును. ఎవరైనా కానీ ఇజ్రాయేల్ దేశంలో వేరే విగ్రహాలను పూజించిన, ఆ విగ్రహాల దగ్గర మూఢనమ్మకాలు అంటే జంతు బలులు కానీ మనుష్య బలులు కానీ అలాంటివి ఇచ్చిన వాళ్ళు నా నామాన్ని అపవిత్రపరిచినట్టు. ఎందుకంటే నేను మీకు ఆ దేశాన్ని ఇస్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళు మీ మధ్య ఉండకుండా వాళ్ళని తరిమేయండి, మీలో వాళ్ళు కలవకూడదు అంటున్నాడు. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వానిని చంపక చూసి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాన్ని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. ఎవరైతే ఆ విగ్రహారాధన చేస్తారో, ఎవరైతే మనుష్య బలులను అర్పిస్తారో వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు చూసినా కానీ, అంటే ఇలా జరుగుతుంది మీ దేశంలో, మీరు చూస్తూ ఏం చేస్తున్నారు? ఆపద్దాం మనుషుల్ని బలుగా ఇస్తుంటే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు? ఒకవేళ మీరు చూస్తూ దాన్ని ఆపకపోయినా మీరు, మీ కుటుంబం కూడా ఇజ్రాయేల్ ప్రజల్లో నుండి కొట్టివేయబడిద్ది, మీరు కూడా ఆ దేశంలో ఉండడానికి అర్హులు కారు అని చెప్తున్నాడు దేవుడు. అంటే చెడు చేయడం మాత్రమే కాదు, చెడు మన కళ్ళ ముందు జరిగేటప్పుడు మనం చూస్తా ఊరుకున్నా కానీ, అంటే దాన్ని ఆపకుండా చూస్తా ఊరుకున్నా కానీ అది కూడా తప్పే అని దేవుడు చెప్తున్నాడు. మరియు కర్ణపిశాచము గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వానిని కొట్టివేతును. వ్యభిచరించడం అంటే కేవలం వాళ్లతో శారీరకంగా కలవడం మాత్రమే కాదండి. ఆ కర్ణపిశాచాల దగ్గరికి, సోదెగాండ్ర దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకోవాలనుకున్నా, దెయ్యాలతో మాట్లాడాలనుకున్నా, ఇలాగా విగ్రహ సంబంధమైన అన్యుల ఆచారాలు ఏవి ఫాలో అయినా కానీ ప్రజల్లో నుండి వాళ్ళని కొట్టివేతును. వాళ్ళు ఆ దేశంలో ఉండడానికి అర్హులు కాదు, ఇజ్రాయేలీలుగా పేరు పెట్టుకోవడానికి కూడా అర్హులు కారు. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధంగా బ్రతకండి మీరు. నేను మీ దేవుడైన యెహోవాను. మళ్ళా సంతకం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నేను చెప్తున్న మాటలు, నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి, మూఢనమ్మకాల వైపు మీరు వెళ్ళకూడదు అని దేవుడు చెప్తున్నాడు.
మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాడు కదా అనేకమైన ఆజ్ఞలు. ఆ పరిశుద్ధ గుడారం గురించి, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలనే దాని గురించి, వ్యభిచారం గురించి, పేదలను ఎలా ఆదుకోవాలనే దాని గురించి, పరదేశులను ఎలా ఆదుకోవాలనే దాని గురించి దేవుడు చాలా కట్టడలు ఇచ్చాడు కదా వాళ్ళందరికీ. అవన్నీ కూడా మీరు అనుసరించాలి. అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు దేవుడు. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. తల్లిదండ్రులను గౌరవించినోడికి కూడా మరణశిక్ష. వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు. ఎవడి శిక్ష వాడే తన తల మీదకు తెచ్చుకుంటున్నాడు. ఎలాగంటే దేవుడు చేయొద్దన్న పనులు చేయడం ద్వారా. మనం నిర్గమాకాండంలో కూడా చదువుకున్నాం. ఏవైతే 10 ఆజ్ఞలు ఉంటాయో, తల్లిదండ్రులను గౌరవించాలి, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పరుడిని ఆశించకూడదు, ఇట్లాంటివన్నీ కూడా ఫాలో అవ్వాలి మీరు ఖచ్చితంగా అన్న ఉద్దేశంతో దేవుడు ఇంత కఠినమైన శిక్షలు వాళ్ళకి విధిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీలు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఎంత కోరుకుంటున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. ఎవరైతే వ్యభిచారం చేస్తారో ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి, ఇద్దరు వ్యభిచారం చేశారు కాబట్టి ఇద్దరికి కూడా మరణశిక్ష పడాలి అని చెప్తున్నాడు. అలా కాకుండా అబ్బాయి అమ్మాయి మీద మానభంగం చేశాడు అనుకో, అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమెతో శయనించాడు అనుకో, అప్పుడు అబ్బాయికి మరణశిక్ష విధించాలి, ఆ అమ్మాయిని రక్షించాలని కూడా మనం ముందు అధ్యాయులు నిర్గమకాండం నుంచి లేవికాండం వరకు ముందు అధ్యాయుల్లో మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇద్దరు వ్యభిచారం చేస్తే మాత్రం ఇద్దరికి మరణశిక్ష విధించాలి అని దేవుడు చెప్తున్నాడు. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదము తీసెను, వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. ఆ కొడుక్కి ఆ తల్లికి వాళ్ళిద్దరికీ కూడా మరణశిక్ష విధించాలి. తమ శిక్షకు తామే కారకులు. ఇప్పుడు ఎవరినన్నా కానీ దేవుడు నరకంలో వేస్తున్నాడు వాళ్ళు మారు మనసు పొందకుండా అంటే దేవుడు కావాలని నరకంలో వేయట్లేదు, మనమే పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోతున్నాం అని దాని అర్థం. మనం చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవిస్తున్నాం, అంతేగాని దేవుడు మనల్ని శిక్షించట్లా. మన శిక్షకు మనమే కారకులము అనేది ఇందులో ఉన్న భావం. మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే రక్షిస్తాడు అంటే ఎవరైతే పశ్చాత్తాపడతారో, తప్పు తెలుసుకొని ఇంకోసారి చేయకూడదని చేసిన దాని గురించి పశ్చాత్తాపడతారో వాళ్ళకి క్షమాపణ అనేది దొరుకుతుంది. ఉదాహరణకి రోగం తెచ్చుకున్నాం, రోగం తెచ్చుకున్న తర్వాత దాన్ని నయం చేసుకోవడానికి టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకోకుండా నా రోగాన్ని అలాగే ఉంచుకొని నేను చచ్చిపోయాను అనుకో, డాక్టర్ని తిట్టకూడదు. డాక్టర్ ఏమంటాడు, నేను టాబ్లెట్ ఇచ్చాను నువ్వు వేసుకోలేదు అంటాడు. నా తప్పు కాదు, నీకు వచ్చిన రోగానికి నువ్వు చచ్చిపోయావు, నేనేం చేశాను అంటాడు. సేమ్ అలాగే దేవుడు మనిషిని నరకానికి పంపించట్లేదు, మనిషి తాను చేసిన తప్పులకి తాను నరకానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆ నరకాన్ని తప్పించుకొని పరిశుద్ధంగా మారే పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. అది తీసుకుంటామా తీసుకోమా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎవడన్నా తప్పు చేసి మరణశిక్ష పడితే తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధము వారి మీద ఉండును. ఇక్కడ కూడా సేమ్ అలాగే చెప్తున్నాడు, వాళ్ళ శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది, వాళ్ళే కొని తెచ్చుకున్నారు అని. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. పురుషులు పురుషులైనా స్త్రీలు స్త్రీలైనా కలిశారంటే వాళ్ళకు కూడా మరణశిక్ష. తమ శిక్షకు తామే కారకులు. ప్రతి చోట చెప్తున్నాడు చూడండి, దేవుడు శిక్షించట్లేదు, మీరే మీ శిక్షను మీ తల మీదకు తెచ్చుకున్నారు అని చెప్తున్నాడు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. మనం 18-19 అధ్యాయాల్లో ఏ ఆజ్ఞలు అయితే చదువుకున్నామో ఆ ఆజ్ఞలన్నీ పాటించాలి ఇజ్రాయేలీలు, లేకపోతే ఇంత కఠినమైన శిక్షలు ఉంటాయి అనేది వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను, ఆ జంతువును కూడా చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువుకును మరణమే విధి, ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. రక్త సంబంధులతో కానీ, మగవాళ్ళు మగవాళ్ళతో, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో కానీ, జంతువులతో కానీ వ్యభిచారాలు చేస్తే మరణ శిక్షకు పాత్రులు అని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్తున్నాడు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తన తల్లి కుమార్తెనే కానీ చేర్చుకొని ఆమె దిశములను వాడును, వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగము,
వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. దిశమలను చూడడం అంటే వాళ్ళు ఒకరితో ఒకరు వ్యభిచారం చేశారు అని, కేవలం అనుకోకుండా పొరపాటును చూశారు ఒకరినొకరు బట్టలు లేకుండా అని కాదు దాని ఉద్దేశం. అంటే తన చెల్లితో కానీ చెల్లి వంటి వరస ఉండే వాళ్ళతో కానీ వ్యభిచారం చేస్తే మరణశిక్షకు పాత్రులు అని దేవుడు చెప్తున్నాడు. వీటన్నింటి భావం ఏంటంటే దేవుడికి పాపం అంటే కోపము అనేది మనకు అర్థం అవ్వాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మన పాపాల బదులుగా చనిపోయారు కాబట్టి పాపం చేసిన తర్వాత దాని నుండి పశ్చాత్తాపడే ఇంకొంత సమయం మనకి దొరుకుతుంది. ఆ సమయంలో మనం మారు మనసు పొందాం అనుకోండి, రక్షింపబడతాం. లేకపోతే మనం కూడా మరణించి నరకానికి వెళ్తాం. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క మరణం మన పాపానికి వెంటనే మనం మరణించకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం వెంటనే మారు మనసు పొందాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కానీ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య తేడాల గురించి డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మాట్లాడదాం. వాడు తన సహోదరి మానాచ్ఛాదము తీసెను, తన దోష శిక్షను తాను భరించును. కడగా నుండి స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదమును తీసిన వాడు ఆమె రక్తధారాచ్ఛాదమును తీసెను, ఆమె తన రక్తధారాచ్ఛాదమును తీసివేసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదమునే గాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదమునే గాని తీయకూడదు. తీసిన వాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదము తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పైన చెప్పిన ఆజ్ఞలే. ఎవరైతే డేట్లో ఉంటారో పీరియడ్లో ఉంటారో వాళ్ళతో శయనించకూడదు. ఒకవేళ వాళ్ళతో శయనించి వాళ్ళని బలవంతం చేస్తే వాళ్ళిద్దరిని కూడా వెలివేయాలి, ఇజ్రాయేలీలో నుండి వాళ్ళని కొట్టివేయాలి. తన అత్తతో కానీ తన చిన్నమ్మతో కానీ వాళ్ళతో కానీ ఎవరన్నా కానీ తన పినతల్లితోనే కానీ పెత్తల్లితో కానీ వాళ్ళతో కానీ వ్యభిచారం చేశారంటే వాళ్ళు తమ పాప శిక్షను భరించాలి. భూమి మీద వాళ్ళని దేవుడు సంతానహీనులుగా చేస్తాడు, అంటే వాళ్ళకి సంతానం ఇవ్వడు. అలాగే మరణమగుదురు, మరణశిక్ష కూడా దేవుడు విధిస్తాడు అని చెప్తున్నాడు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకునే ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదము తీసెను. వారు సంతానహీనులై ఉందురు. కొన్నిటికేమో డైరెక్ట్గా మరణశిక్షలు అన్నాడు, కొన్నిటికేమో ముందు సంతానహీనులు అన్నాడు. అంటే దేవుడు వాళ్ళకి పిల్లలు లేకుండా చేస్తాను అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు బతికున్నంత కాలం కూడా వాళ్ళ తప్పు యొక్క శిక్షను వాళ్ళు అనుభవించాలి. కొన్నిటికేమో డైరెక్ట్గా మరణశిక్ష అని చెప్పాడు దేవుడు. ఏది అనేది మనం అంత గుర్తుపెట్టుకుని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా వ్యభిచారం కింద లెక్కే. ప్రతి దాన్ని కూడా దేవుడు శిక్షిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. పాత నిబంధన మనం చదివేది ఈ ఆజ్ఞలు ఈరోజు పాటించడానికి కాదు, వాటి వెనకాల ఉండే భావాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇజ్రాయేలీలకి 4000 సంవత్సరాల క్రితం ఆ కాలం పరిస్థితులను బట్టి, ఆ చుట్టుపక్కల ఉండే రాజ్యాల పరిస్థితిని బట్టి ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకి రాజ్యాంగం ఉంది, పోలీసు ఉంది, కోర్టు ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మనం పాటిస్తే సరిపోయింది. పాత నిబంధన రాజ్యాంగాన్ని ఈరోజు మనం పాటించాల్సిన అవసరం లేదు. కానీ భావం అయితే మారదు కదా, దేవుడి మనసు అయితే మారదు కదా. వ్యభిచారం చేస్తే దేవుడి ఉగ్రతకి లోనవుతారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా కుటుంబంలోనే వ్యభిచారం చేస్తే దేవుడు వాళ్ళని సంతానహీనులుగా చేస్తాడు అని దాని అర్థం. ఇప్పుడు సంతానహీనులందరినీ దేవుడు శిక్షించినట్టు కాదు. ఉదాహరణకి శారా ఉంది, చాలా ఏళ్ళు సంతానం లేకుండా ఉంది. రెబ్కా ఉంది, చాలా ఏళ్ళు సంతానం లేకుండా ఉంది. అది దేవుడు వాళ్ళకి విధించిన శిక్ష కాదు, అది వాళ్ళ శరీర లోపం. దేవుడు అయినా కానీ దాన్ని బాగు చేసి తర్వాత వాళ్ళకి సంతానాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళ శరీరం బాగానే ఉన్నా, వాళ్ళ శరీరానికి పిల్లలను కనే కెపాసిటీ ఉన్నా దేవుడు మాత్రం వాళ్ళని సంతానహీనులుగా చేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడేమో అది శిక్ష అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని శారా రెబ్కాల దగ్గర అది శిక్ష కాదు, అది వాళ్ళ శరీరం యొక్క బలహీనత. దేవుడు దాన్ని తొలగించి వాళ్ళకి సంతానం ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళకి సంతానం కలిగే శక్తి ఉన్నా కానీ దేవుడు వీళ్ళని సంతానహీనులుగా చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు వీళ్ళకి ఎప్పటికి కూడా గుర్తుండాలి అనే ఉద్దేశంతో. సంతానం అనేది యెహోవా ఇచ్చే బహుమానం కదా, ఆ బహుమానాన్ని పొందుకోకుండా వీళ్ళ శిక్షణ వీళ్ళ మీదకి వాళ్ళే కొని తెచ్చుకున్నారు అని దాని అర్థం. ఎవరికైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మరియు మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేశం ఏం చేయాలంట? కక్కి వేయకుండానట్లు. ఒక రకంగా చెప్పాలంటే వామిటింగ్. ఆ దేశం మిమ్మల్ని వామిటింగ్ చేయకుండా ఉండాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆ దేశం నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టకుండా ఉండాలి అంటే మీరు
మీరు దేవుడి యొక్క ఆజ్ఞల్ని అనుసరించాలి అని చెప్తున్నాడు. కక్కి వేయకుండునట్లు అంటే దేవుడు దాన్ని ఎంత సీరియస్గా చెప్తున్నాడు అనేది ఆ పదం ద్వారా మనకు అర్థం అవ్వాలి. వెళ్ళగొట్టడం కాదు, కక్కి వేయడం. ఆ పదంలో ఉన్న అర్థం భావం మనకి తెలియాలి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనుల ఆచారమును బట్టి నడుచుకొనకూడదు. ఇప్పుడు కనానీల్ని ఆ దేశం నుండి నేను ఎందుకు వెళ్ళగొడుతున్నాను? వాళ్ళని తప్పులు చేయడం బట్టే కదా. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని ఆ దేశం నుండి వెళ్ళగొడుతున్నా. మీరు మంచిగా ఉంటే ఆ దేశంలో నేను మిమ్మల్ని కాపాడతా, మీరు కూడా తప్పు చేస్తే మిమ్మల్ని కూడా ఆ దేశం నుండి వెళ్ళగొడతానని చెప్తున్నాడు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. ఇప్పుడు కనానీయుల్ని దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు అంటే వాళ్ళు చెడ్డ కార్యాలు చేస్తున్నారు కాబట్టి. దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయేలీయులను మాత్రమే ప్రేమించాడు, మిగిలిన అన్యులందరినీ కూడా ప్రేమించలేదు అనేది ఏం లేదండి. దేవుడికి ఎవరు చెడ్డ కార్యాలు చేసినా వాళ్ళంటే అసహ్యమే, ఎవరు మంచి కార్యాలు చేసినా వాళ్ళంటే ఇష్టమే. అబ్రహాం ఉన్నాడు, అన్యుడే కదా, కానీ దేవుడు ప్రేమించి తెచ్చుకొని మార్చుకోలేదా? మంచి వాళ్ళంటే దేవుడికి ఇష్టం, చెడ్డ వాళ్ళంటే దేవుడికి అసహ్యం. ఇక్కడ కనానీయుల్ని దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు అంటే వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలను బట్టి అనేది మనకు గుర్తుండాలి. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దానిని మీకు ఇచ్చెదను. జనులలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. మిమ్మల్ని మిగతా జనాలందరికీ వేరుగా నిలబెడుతున్నా, మీకు ఇన్ని మంచి మంచి ఆజ్ఞలు ఇస్తున్నా, మీకు తోడుగా ఉంటానని చెప్తున్నా. మీరు మళ్ళా వెళ్ళి ఆ అన్యుల్లో కలవకూడదు. మిమ్మల్ని వేరుపరిచిన దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైన దాన్ని నేను మీకు వేరు చేసిన ఏ జంతువుల వలనే గాని ఏ పక్షి వలనే గాని నేల మీద పాకు దేని వలనే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. ఇదిగో నేను ఇంత డిఫరెన్స్ మీకు ఎందుకు చూపించానంటే అన్యులకి మీరు వేరువేరుగా ఉండాలి, వాళ్ళకి మీకు తేడా కనబడాలి. అన్ని విషయాల్లోనూ మీరు వాళ్ళకి వేరుగా ఉండాలి. ఎలా అయితే జంతువుల్లో కొన్ని పవిత్రం అన్నానో, పక్షుల్లో కొన్ని పవిత్రం అన్నాను, అలాగే మనుషులందరిలో మీరు పవిత్రంగా ఉండాలి అని నేను కోరుకుని మిమ్మల్ని వాళ్ళ నుండి వేరు చేశాను. మీరు అలాగే నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. పైన ఆజ్ఞలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడును. మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. పురుషి అందేమి స్త్రీ అందేమి కర్ణపిశాచైనను సోదేనను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను, తమ శిక్షకు తామే పాత్రులు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి జనాంగంగా, దేవుడి పిల్లలుగా మనం పిలువబడాలంటే లోక ఆచారాలకి మనం దూరంగా ఉండాలి అని చెప్తూనే మరలా విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు. లోక ఆచారాల్లోకి వెళ్ళిపోవడానికి ఆ విగ్రహారాధన అనేది మొట్టమొదటి కారణం అని చెప్తున్నాడు దేవుడు. పాపంలో పడిపోవడానికి మొట్టమొదట ప్రేరేపించే కారణం విగ్రహారాధన. ఆ విగ్రహాల ఎదుట మీరు చెడ్డ కార్యాలు నేర్చుకుంటుంటే దేవుడు వాటిని ఎందుకు సహిస్తాడు చెప్పండి? కాబట్టి మనుషులు చెడ్డ పనులు చేయడానికి మొట్టమొదటిగా ప్రేరేపించేది విగ్రహారాధన. కాబట్టి ఆ విగ్రహారాధనకి సంబంధించినవన్నీ కూడా దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. మరణశిక్ష విధించాలి వాళ్ళకి రాళ్లతో కొట్టి అని చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరు పాటిస్తే మీరు కూడా పరిశుద్ధులై ఉంటారు, అప్పుడు లోకానికి వేరుగా ఉంటారని కూడా చెప్తున్నాడు. భావం, ఆజ్ఞలు మారినప్పటికీ పాత నిబంధనకి కొత్త నిబంధనకి భావం మారట్లేదు, దేవుడి లక్షణాలు మారట్లేదు. దేవుడు అప్పుడు పరిశుద్ధుడే, ఇప్పుడు పరిశుద్ధుడే. మనము పరిశుద్ధులుగా ఉంటున్నామా లేదా అనేదే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లేవీకాండం 21వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లను. ఇప్పటి వరకు అంటే 18, 19, 20 ఈ 3 అధ్యాయాల్లో కూడా ప్రజలు ఏ ఏ ఆజ్ఞలు పాటించాలి, ప్రజలు ఎలా బ్రతకాలనేది చెప్పాడు. ఈ 21వ అధ్యాయంలో ఆ ప్రజలకి దేవుడికి మధ్య మధ్యవర్తులుగా ఉండే యాజకులు, అహరోను కుమారులు అంటే యాజకులు, ఆ పరిశుద్ధ గుడారంలో బలి అర్పించేది, పనులు చేసేది, దేవుడికి ప్రజలకి మధ్య మధ్యవర్తులుగా ఉండేది. ఆ యాజకులు ఏ ఏ ఆజ్ఞలు పాటించాలో ఈ 21వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనకూడదు. యాజకులు శవాన్ని ముట్టుకోకూడదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్య అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. ఇజ్రాయెల్ దేశంలో ఎవరు చచ్చిపోయినా కానీ మీరు వాళ్ళ శవాన్ని ముట్టుకోకూడదు. మీ కుటుంబస్తులైతే మీరు ముట్టుకోవచ్చు. చచ్చిపోయిన ఏ దేహాన్ని ముట్టుకున్నా ఇజ్రాయేలీలు అపవిత్రులే. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే ఆ అపవిత్రతను తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలో దేవుడు పైన ఆజ్ఞలు చెప్పాడు. అయితే
యాజకులకి సెపరేట్గా దేవుడు ఏమని చెప్తున్నాడంటే అసలు ఎప్పటికీ వేరే శవాలని వేరే మృతదేహాలని యాజకులు ఎప్పటికీ కూడా ముట్టుకోకూడదు. తన సొంత ఇంట్లో వాళ్ళైతే ముట్టుకోవచ్చు, అప్పుడు కూడా మళ్ళీ అపవిత్రులే. తన కుటుంబ సభ్యులైతే మరి ఒకే ఇంట్లో ఉంటారు, అది తప్పదు కాబట్టి దేవుడు అది మాత్రం అలౌ చేశాడు. అది కూడా అపవిత్రమే. తమను తాము పరిశుద్ధపరచుకున్న తర్వాతే, పవిత్రపరచుకున్న తర్వాతే ప్రత్యక్ష గుడారంలోకి వాళ్ళు వెళ్ళాలి. అయితే ఈ అపవిత్రత వాళ్ళు చేయొచ్చు, కానీ ఇజ్రాయిల్ ప్రజల్లో ఆ దేశంలో ఇంకెవరు చనిపోయినా కానీ వాళ్ళ మృతదేహాలను వీళ్ళు ముట్టుకోకూడదు. వెళ్ళి చూడొచ్చు కానీ మృతదేహాలను ముట్టుకోకూడదు. అతడు తన ప్రజల్లో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనకూడదు. సామాన్యుల నుండి విడదీస్తున్నాడు యాజకుల్ని. యజమానుడు అన్నాడు చూడండి, దేవుడికి వీళ్ళకి మధ్యవర్తులుగా ఉన్నారు కాబట్టి. దీని భావం ఏంటంటే ఇవాళ కూడా సేవకులు అనేవాళ్ళు ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడి గురించి బోధిస్తున్నారు కాబట్టి, దేవుడికి ప్రజలకి మధ్యలో మధ్యవర్తులుగా ఉంటున్నారు కాబట్టి. బోధకులు, సేవకులు, పాస్టర్లు, సువార్థికులు వాళ్ళు ఇంకా చాలా పరిశుద్ధంగా ఉండాలి అనేది ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. శరీర సంబంధమైన ఆజ్ఞలు, ఆచారాల ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళకి నేర్పిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వారు తమ తలలు బోడి చేసుకొనకూడదు, గడ్డపు పక్కలను క్షౌరము చేసుకొనకూడదు, కత్తితో దేహమును కోసుకొనకూడదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు ఎప్పుడైతే బాధలో ఉంటారో అప్పుడు చేస్తారు. వాళ్ళ చొక్కాలు చించుకోవడం, వాళ్ళ జుట్టు మొత్తం కత్తిరించుకోవడం, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు వాళ్ళ కుటుంబస్తులు ఎవరైనా చచ్చిపోయినా కానీ వాళ్ళు బాగా బాధలో ఉన్నప్పుడు కానీ చేస్తారు. మీరు అలా చేయకూడదు, మీరు ఎప్పుడు కూడా ప్రజలకి వేరుగా ఉండాలి అని దేవుడు ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. వీళ్ళు ఏమన్నా అలాంటివి చేస్తే ఆ అపవిత్రత దేవుడికి వస్తుంది. దేవుడి నామమును అపవిత్రపరచకూడదు. ఇవాళ కూడా బోధకులు, సేవకులు, పాస్టర్లు వీళ్ళు తప్పు చేశారనుకో దేవుణ్ణి చాలా మంది నిందిస్తారు కదా అన్యులు. వీళ్ళు తప్పు చేస్తే దేవుడిని నిందిస్తారు కాబట్టి దేవుడికి అపవిత్రత తీసుకురాకుండా దేవుడిని రిప్రజెంట్ చేసే ఆ యాజకులు, ప్రజల యొక్క నాయకులు వీళ్ళు ఇంకా పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. దేవుడికి ఆహారం పెడతాము అంటే ఏంటి? దేవుడికి ఆహారం ప్రజలు వాళ్ళ పాపాలను పోగొట్టుకోవడమే దేవుడికి ఆహారం. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ పాపాలను పోగొట్టుకుంటారో అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ప్రత్యక్ష గుడారంలో జరిగే పాప బలులన్నీ కూడా ఈ యాజకుల చేతుల మీదుగా జరుగుతాయి కాబట్టి ఈ యాజకులు చాలా పరిశుద్ధంగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆచారాల ప్రకారంగా తమను తాము బాధ పెట్టుకోవడం, మృతదేహాలను పట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. అతడు నీ దేవుడికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. యాజకుడు అనేవాడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. జార స్త్రీలనో భర్త వదిలేసిన వాళ్ళనో యాజకులు పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాడు. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది, అగ్నితో ఆమెను దహించవలెను. యాజకుల యొక్క పిల్లలు ఎవరైనా కానీ వ్యభిచారం చేస్తే, వాళ్ళు వేశ్యలుగా తయారైతే అటువంటి వారిని చంపాలి, మరణశిక్ష వాళ్ళకి విధించాలి అని చెప్తున్నాడు దేవుడు. పాత నిబంధనలో మరణశిక్ష విధించాలని దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, మరి తప్పు కాదా అంటే మరి వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. దేవుడు చెప్పాడు కదా, నేను శిక్షించట్లేదు, మీ శిక్షణ మీరే మీ మీద కొని తెచ్చుకుంటున్నారు అని దేవుడు అన్నిసార్లు చెప్పాడు కదా. మరి దేవుడి దగ్గర పరిశుద్ధ జనంగా ఉండాలి అనుకున్నప్పుడు, దేవుడే వాళ్ళ మధ్యకు వచ్చి ప్రత్యక్ష గుడారంగా వాళ్ళ మధ్య ఉంటున్నప్పుడు మరి ఇజ్రాయేలీలు ఎంత మంచిగా ఎంత నీట్గా నడుచుకోవాలి, దేవుడి పరిశుద్ధతను వాళ్ళ క్రియల్లో వాళ్ళు చూపించాలి, లేదంటే వాళ్ళు శిక్షకి పాత్రులు అనేది మనకు అర్థం అవ్వాలి. ప్రధాన యాజకుడు అగుటకై తన సహోదరులలో ఎవని తల మీద అభిషేక తైలము పోయబడెనో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడెనో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు. మిగతా యాజకులు ముట్టుకోకూడదు, ప్రధాన యాజకుడైతే దగ్గరికి కూడా వెళ్ళకూడదు, శవం దగ్గరికి కూడా వెళ్ళకూడదు. తన తండ్రి శవముల వల్లనే కానీ తన తల్లి శవముల వల్లే కానీ తన్ను అపవిత్రపరచుకొనరాదు. యాజకులైతే పట్టుకోవాలి, అట్లీస్ట్ ప్రధాన
ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు కదా సంవత్సరానికి ఒకసారి. కాబట్టి ప్రధాన యాజకుడు అయితే ఏ శవాన్ని కూడా ముట్టుకోకూడదు, అది ఇంట్లో వాళ్ళదైనా కానీ అపవిత్రపరచుకొనకూడదు. దేవుని అభిషేక తైలము అనునడు కిరీటము అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. ఆ ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కలే ఉండాలి, దాన్ని విడిచి వెళ్ళకూడదు. దేవుడి చేత అభిషేకించబడిన వాడు కాబట్టి మిగతా వాళ్ళకి అతనికి కూడా తేడా కనబడాలి అని చెప్తున్నాడు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుణ్ణి రిప్రజెంట్ చేసే అందరికన్నా పెద్దయిన ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. కొత్త నిబంధనలో అయితే బోధకులు, పాస్టర్లు వీళ్ళు ఇంకా మంచిగా ఉండాలి, వీళ్ళు ఆత్మలో ఇంకా బలంగా ఇంకా విశ్వాసంతో ఉండాలి విశ్వాసులతో పోలిస్తే అనేది కొత్త నిబంధనలో బోధకులకి విశ్వాసులకి తేడా ఆత్మీయంగా ఉంటుంది. పాత నిబంధనలో శరీర ఆజ్ఞలు ఆచారాల ద్వారా పాత నిబంధనలో ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన ఎప్పుడు చదివేటప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనం దాన్ని పాటించడానికి చదువుకోవట్లేదు, ఈరోజు దాని భావాన్ని తెలుసుకోవడానికి మాత్రమే చదువుతున్నాము. ఎవరికి ఏ డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. వాళ్ళ పరిస్థితుల్ని, ఆ కాలం పరిస్థితులను బట్టి దేవుడు ఈ ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను, విధవరాలినైనను విడవబడిన దాన్నైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజల్లో నుండి కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. ప్రధాన యాజకుడు కన్యకనే చేసుకోవాలి, జారస్త్రీనో భర్త చచ్చిపోయిన వాళ్ళని విధవరాలు అలాంటి వాళ్ళని చేసుకోకూడదు. యాక్చువల్గా భర్త చనిపోతే వేరే వాళ్ళు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు, లేదా భర్త విడాకులు ఇచ్చేసి వదిలేస్తే అప్పుడు వేరే వాళ్ళు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. కానీ యాజకులు, ప్రధాన యాజకులు మాత్రం అలా చేయకూడదు, వీళ్ళు కన్యకలనే పెళ్లి చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. యెహోవా అను నేను అతన్ని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పాను. తన సంతానం అంటే తనకు పుట్టబోయే పిల్లలు, వాళ్ళకి ఏ అపవిత్రత రాకూడదో, వాళ్ళ నుంచి మరలా ప్రధాన యాజకులు వస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి యాజకుల కుటుంబానికి ఇచ్చే ఆజ్ఞలు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, అహరోనుతో చెప్పమంటున్నాడు, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అంటే అహరోనుకు పుట్టిన ఎవరైనా పిల్లలు, అహరోను పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళ తర్వాత వచ్చే సంతానమైన ఎవరైనా కానీ ఎవరైతే శరీర ప్రకారంగా బలహీనంగా, ఒక రకంగా చెప్పాలంటే వికలాంగుల్లాగా ఉంటారో అటువంటి వాళ్ళు అతి పరిశుద్ధ స్థలములోకి రాకూడదు అంటున్నాడు. అంటే ప్రధాన యాజకుడు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏ అంగవైకల్యము కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా పాపాలు కాదు, ఇప్పుడు అంగవైకల్యం ఉండడం అనేది పాపం కాదు, కాకపోతే అతన్ని చూసి ఇజ్రాయేలీలు అందరూ కూడా దేవుణ్ణి లెక్కేస్తారు కాబట్టి ప్రధాన యాజకుడికి అంగవైకల్యం ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుడు. శరీర ప్రకారంగానే వీళ్ళకి అన్ని కూడా నేర్పించుకుంటూ వస్తున్నాడు కాబట్టి శరీర ప్రకారంగానే ఆజ్ఞలు ఇస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా కానీ పాత నిబంధనలో శరీర ప్రకారంగా అంగవైకల్యం కలిగి దేవుడి మీద మంచి భక్తి ఉన్న వాళ్ళు అనుకోండి, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, పరలోకం ఇస్తాడు. భూమి మీద యాజకులుగా అవడానికి వాళ్ళకి ఎందుకు అవకాశం లేదంటే మిగతా ప్రజలు వాళ్ళను చూసి దేవుడిని అంచనా వేస్తారు కాబట్టి. ప్రధాన యాజకుడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు కాబట్టి వాళ్ళకి అంగవైకల్యం ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుడు. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, మొక్కిటివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని, కాలైనను చేయైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. అంగవైకల్యం ఏదున్నా కానీ పుట్టేటప్పుడు అని కాదు, తర్వాత పెరిగేటప్పుడు ఏదన్నా అవయవ లోపం జరిగినా కానీ ప్రధాన యాజకుడు అవడానికి లేకపోతే అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళటానికి వాళ్ళు అర్హులు కాదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములు అర్పించుటకు సమీపింపరాదు, ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి రాకూడదు. అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు, ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి రాకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారపు వస్తువులైనను అతడు తినవచ్చును. అంటే ఆ పరిశుద్ధ స్థలంలో కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ దేవుడుండే ప్లేస్కి, దేవుడికి అర్పణిచ్చే ప్లేస్కి వీళ్ళు రాకూడదు, వీళ్ళ ద్వారా ఆ కార్యాలు జరగకూడదు అంటున్నాడు. ప్రధాన యాజకుడు చెయ్యాలి, వీళ్ళు తర్వాత దాన్ని తినొచ్చు, అంతేగాని దేవుడి దగ్గరికి వీళ్ళు దాన్ని తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నాడు.
ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు, వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేల్ అందరితోనూ చెప్పెను. దేవుడు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ఇవన్నీ కూడా ఈ అధ్యాయం మొత్తం 21వ అధ్యాయం మొత్తం కూడా యాజకుల కుటుంబానికి సంబంధించింది. యాజకులు ఎలా ఉండాలి, వాళ్ళ కుటుంబస్తులు ఎలా ఉండాలి, యాజకుడి తర్వాత యాజకుడు అవ్వబోయే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ కుటుంబంలో ఒకవేళ ఎవరన్నా అంగవైకల్యంతో పుడితే వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈ 21వ అధ్యాయంలో చెప్తున్నాడు. దాని భావం ఏంటంటే ఎవరైతే ప్రజలకి బోధించేవారుగా ఉంటారో వాళ్ళు ఇంకా పరిశుద్ధంగా ఉండాలి అనేది దాని భావం. పాత నిబంధనలో అయితే శరీర ప్రకారమైన ఆజ్ఞల ద్వారా దేవుడు దాన్ని చూపించాడు. కొత్త నిబంధనలో ఇవాళ మనం ఆత్మీయంగా ఎవరైతే బోధకులు, సువార్థికులు, పాస్టర్లు ఉంటారో వీళ్ళు ఇంకా మంచిగా ఉండాలి అని దాని అర్థం. చెడ్డ క్రియలు చేయకూడదు అని దాని అర్థం. లేవికాండం 22వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 23 నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్టములుగా ఎంచవలెనని వారితో చెప్పుము. ఎవరైనా కానీ ఏదైనా కానీ దేవుడికి అర్పించారు అంటే అవి పరిశుద్ధమైనవి, వాటిని అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను, నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడే ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును, నేను యెహోవాను. పైన చెప్పాడు కదా, ఎవరికైనా కానీ అంగవైకల్యం ఉన్నప్పుడు దేవుడి సన్నిధి దగ్గరికి రాకూడదు, ఆ మందసం దగ్గరికి, ఆ అడ్డతెర దగ్గరికి రాకూడదు అని చెప్పాడు కదా. ఒకవేళ అలా ఎవరన్నా వస్తే వాళ్ళని ఇజ్రాయేలీల్లో నుండి కొట్టివేయాలి, ఇక వాళ్ళని ఇజ్రాయేలుగా చూడకూడదు అని చెప్తున్నాడు దేవుడు. అహరోను సంతానములో ఒకనికి కుష్టైనను శ్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్టమైన వాటిలో దేనిని కూడా తినకూడదు. శవములు అని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును, స్థలిత వీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యుడినేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఇవన్నీ కూడా మనం పైన మాట్లాడుకున్నాం. ఏవి అపవిత్రమైనవి, ఏవి పవిత్రమైనవి, కుష్టి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, శరీర ద్రవాలు వచ్చినప్పుడు, ఇలాంటి సమయాల్లో ఇజ్రాయేలీల అపవిత్రులు ప్రత్యక్ష గుడారంలోకి రాకూడదు. ఇవన్నీ మనం చదువుకున్నాం. ఇక్కడ యాజకులు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు మరలా చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ జాగ్రత్తలు చెప్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు నీళ్లతో తన దేహమును కడుక్కొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. అక్కడ ఏదైతే అర్పింపబడిందో దాన్ని తినకూడదు వీళ్ళు ఎవరో కూడా. ఒకవేళ అపవిత్రులు అయితే తినకూడదు. అది వాళ్ళు కావాలని చేసినా అనుకోకుండా జరిగిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరన్నా చనిపోయారు, వాళ్ళ దేహాలు ముట్టుకున్నారు అపవిత్రులు, అది కావాలని జరిగింది. అలా కాకుండా ఎవడో ఒక అపవిత్రమైన తిన్నోడు వచ్చి బలవంతంగా వీళ్ళని పట్టుకున్నాడు, అప్పుడు కూడా అపవిత్రుడే కదా. వీళ్ళు కావాలని చేసినా అనుకోకుండా జరిగినా కానీ వాళ్ళు అపవిత్రులు అయితే వాటి నుండి పవిత్రులు అయ్యేంత వరకు, అంటే సాయంత్రం వరకు కడగా ఉండి వాళ్ళ దేహాన్ని నీట్గా క్లీన్ చేసుకునేంత వరకు యెహోవా సన్నిధిలోకి ప్రత్యక్ష గుడారంలోకి రాకూడదు, అక్కడ ఉన్న వాటిని తినకూడదు అని చెప్తున్నాడు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. ఎప్పుడైతే ఆ రోజు గడిచిపోయిద్దో, సూర్యుడు అస్తమించడం అంటే ఆ రోజు గడిచిపోయింది అని దాని అర్థం. ఆ రోజు అయిపోతేనే ఆ తర్వాత నుండి వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు యాజకుల గురించి. ఇది కూడా యాజకుల కుటుంబం గురించి చెప్తున్నాడు. అటు తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు, అవి వానికి ఆహారమే కదా, ఆ తర్వాత రోజు తినొచ్చు. ఆ రోజు అపవిత్రం అయితే మాత్రం ఆ రోజు తినకూడదు అని చెప్తున్నాడు. అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు, నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలెను, నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. ప్రతి దాని కింద దేవుడు సంతకం చేస్తున్నాడు చూడండి. నేను యెహోవాను, నేను పరిశుద్ధపరచు యెహోవాను. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు వాళ్ళ మధ్య ప్రత్యక్ష గుడారంగా ఉంటున్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళ మధ్య ఉంటున్నాడు కాబట్టి ఆయన చుట్టూ, దేవుడు చుట్టూ, ప్రత్యక్ష గుడారం చుట్టూ వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎటువంటి అపవిత్రత కూడా లోపలికి రాకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనుషులు అంత పవిత్రులయ్యాకే వెళ్ళాలి అనేది ఈ ఆజ్ఞలన్నింటి ద్వారా దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. లేవికాండం మొదటి నుండి కూడా మనం ఏవేవైతే చదువుకుంటూ వచ్చామో అవన్నీ కూడా యాజకులకి మరలా చెప్తున్నాడు దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్యుడు ప్రతిష్ఠిత
ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని, జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. ప్రతిష్ఠితమైందంటే బలు అర్పించిన తర్వాత ఆ కొవ్వు కాకుండా మిగిలిన దాన్ని యాజకులు తినొచ్చు అని చెప్పాడు కదా దేవుడు. దాన్ని వేరే వాళ్ళకి పెట్టకూడదు. మీ ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చారు కదా అని చెప్పేసి ఇక్కడ బలర్పించిన దాంట్లో తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టకూడదు. ప్రతిష్ఠితమైన దాన్ని వేరే వాళ్ళకి మీరు పెట్టకూడదు. అయితే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనినవాడును, అతని ఎంట పుట్టిన వాడును అతడు తిను ఆహారమును తినవచ్చు. ఒకటి ఫస్ట్ నుంచి కూడా అతడింట్లోనే పెరిగితే, అంటే యాజకుడి దగ్గరే పెరిగితే, అది ఎందుకోసమో దేవుడు దాన్ని ఏ భావం కోసం పెట్టాడో అది ఎవరికైతే తెలిసిద్దో వాళ్ళు మాత్రమే తినొచ్చు. ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా, బయట వాళ్ళు వచ్చినా వాళ్ళు తినకూడదని చెప్తున్నాడు. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణ తినకూడదు. ఒకవేళ యాజకుని కుమార్తె ఎవరైనా కానీ అన్యుని పెళ్లి చేసుకుందే కావాలని వెళ్ళి, అసలు ఫస్ట్ ఇజ్రాయేలీలు అన్యులకి వాళ్ళ పిల్లల్నిచ్చి పెళ్లి చేయకూడదని దేవుడు చెప్పాడు. అట్లా కాకుండా ఆమె కుమార్తె వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకుందనుకో, ఆమెకు మళ్ళా కూడా ఈ ప్రతిష్టార్పణలో ఏది కూడా పెట్టకూడదు. ఏదైతే దేవుడు ఇజ్రాయేల్ అర్పించారో బలులుగా కానీ, నైవేద్యాలుగా కానీ, కృతజ్ఞతగా కానీ ఏదైతే ఇజ్రాయేల్ ఇచ్చారో, దేవుణ్ణి గుర్తుపెట్టుకుని ఇచ్చారో వాటిని ఆమెకు పెట్టకూడదు. యాజకుని కుమార్తెల్లో విధవరాలే కాని, విడనాడబడినదే గాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వల్లే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఇంట ఆహారము తినవచ్చును గాని అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఒకవేళ ఆవిడ మళ్ళీ ఒంటరిది అయిపోయింది, భర్త చచ్చిపోవడం, భర్త వదిలేయడం అలా ఏదో జరిగింది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది, ఇదే ఇంట్లో ఉంటుంది కాబట్టి దేవుడు ఆజ్ఞల వెనకాల పెట్టిన భావాలు గుర్తు తెచ్చుకుంటా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ ఇంటికే చెందింది కాబట్టి తన బాల్యంలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా ఆవిడ ఆ కుటుంబానికే చెందినట్టు అవుద్ది. అప్పుడు మళ్ళీ తినొచ్చు. అంతేగాని అన్యుడింటికి వెళ్ళిపోతే లేదా అన్యుడిని పెళ్లి చేసుకుంటే అతనితో కలిసి ఉన్నప్పుడు, అన్యుల ఆచారాలతో కలిసి ఉన్నప్పుడు మాత్రం ఈ దేవుడిచ్చిన ప్రతిష్ఠ ఆహారాన్ని తినకూడదని చెప్తున్నాడు. ప్రతిష్ఠ ఆహారము అంటే బలు అర్పించిందే కానీ, అంటే ఆ కొవ్వు కాకుండా మిగిలిందే కానీ, కృతజ్ఞతార్పణ కానీ, నైవేద్యార్పణ కానీ ఇజ్రాయేలీలు దేవుడి పేరిట తీసుకొచ్చి ఏవైతే యాజకులకి ఇస్తున్నారో వాటి గురించి మాట్లాడుతున్నాడు. వాటి వెనకాల భావాలు తెలిసిన వాళ్ళు మాత్రమే తినాలి. అన్యులు ఆ ఆచారాల వెనకాల భావాలు తెలియని వాళ్ళు, యెహోవా గురించి తెలియని వాళ్ళు తినకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దాన్ని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వలేను. ఒకవేళ ఎవరన్నా కానీ తిన్నారనుకో, దానికి మళ్ళీ ఇంకో 20% యాడ్ చేసి వడ్డీతో సహా మళ్ళీ యాజకులకి తిరిగి చెల్లించాలి అని చెప్తున్నాడు. ధాన్యాన్ని తిన్నారు పొరపాటున, మళ్ళీ దాన్ని తిరిగి చెల్లించాలి అని చెప్తున్నాడు. అది తప్పు కాదు అని చెప్పట్లా, అది తప్పే. మళ్ళీ దానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దాంతో పాటుగా వాళ్ళు వాడుకున్నదే వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి. ఎక్స్ట్రాగా 20% కూడా 5వ వంతు కూడా కలిపి ఇవ్వాలి యాజకులకి అని చెప్తున్నాడు. ఇజ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను, ఒకవేళ వాళ్ళు తినడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ యాజకులు అపవిత్రులు అవుతారని దాని అర్థం. మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళు పవిత్రపరచుకోవాలని దాని అర్థం. ఇజ్రాయేలీలు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో కనబడే ఈ ఆహారాలు కానీ, వస్తువులు కానీ వాటన్నిటిని కూడా అపవిత్రపరచకూడదు. వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తతో చూడాలి. వాళ్ళు వాటి వెనకాల ఉండే భావాలను చాలా గొప్పగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. ప్రతి చోట సంతకం చేస్తున్నాడు చూడండి. నేను యెహోవాను, పరిశుద్ధపరచు యెహోవాను. నా పరిశుద్ధత మీ దగ్గర కానీ, మీ దగ్గర ఉండే వస్తువుల దగ్గర కానీ, మీరు పాటించే అలవాట్ల దగ్గర కానీ అన్నిటి దగ్గర నా పరిశుద్ధత కనబడాలి. ఎందుకంటే నేను మీ మధ్య ఉంటున్నాను కాబట్టి అనేది దేవుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదంతా కూడా దేవుడు వచ్చి వాళ్ళ మధ్య ఉంటాను అన్నాడు కాబట్టి జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు పరిశుద్ధత వాళ్ళ మధ్య ఉంటుంది కాబట్టి ఆయన చుట్టుపక్కల ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనుషులు పరిశుద్ధంగా ఉండడం అవట్లేదు కాబట్టి యేసుక్రీస్తు వారే పాప శరీరాకారంతో మనుషుల దగ్గరికి వచ్చాడు. వీళ్ళు మారు మనసు పొందితే ఆ పరలోకాన్ని ఇస్తాను అని చెప్పాడు. అంటే మనం మారు మనసు పొందితే పరలోకములో దేవుడి పరిశుద్ధతలోకి మనం వెళ్తాం. అంటే మనం పాపాన్ని వదిలిపెట్టి మంచిగా మారడానికి యేసుక్రీస్తు వారు ఒక అవకాశం ఇచ్చారు అని దాని అర్థం. మరి యేసుక్రీస్తు వారు ఎలా అవకాశం ఇచ్చారో, యేసుక్రీస్తు వారిలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా శరీర ప్రకారంగా దేవుడు ఇజ్రాయేలీలకి నేర్పిస్తున్నాడు. పాత నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు వారి రాకను సూచించేది, యేసుక్రీస్తు వారిలోని లక్షణాలను సూచించేది అనేది మీ అందరూ కూడా గుర్తుంది అనుకుంటున్నాను. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. ఎవరికన్నా కానీ ఇందులో ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. ఇంకా చెప్తున్నాడు దేవుడు ఏమని,
నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇజ్రాయేల్ అందరితోనూ ఇట్లు చెప్పుము, ఇజ్రాయేలీల ఇంటి వారిలోనే గాని ఇజ్రాయేలీలలో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలైనను మొక్కుబడులైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దోషము లేని మగదాన్ని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దాన్ని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నాం. ఏ కళంకము, ఏ అనారోగ్యము, ఏ అవయవలోపము లేని వాటినే దేవుడికి బలిగా అర్పించాలని చెప్పాడు. మరలా అది ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. పాత అన్నీ కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు అనమాట. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణ అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేమీ కూడా ఉండకూడదు. అంటే దేవుడికి ఇచ్చేది కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. కాలు లేనిదో, కుంటిదో, బలహీనంగా పుట్టిందో అటువంటి వాటిని యెహోవాకు అర్పింపకూడదు అని దేవుడు చెప్తున్నాడు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. ఒకవేళ అలా ఉన్నాయనుకోండి, దానిలో ఉన్న భావాన్ని గుర్తించరు కదా. అరే, ఏ లోపము లేనిది నా కోసం చచ్చిపోతుంది అనే భావం పోయిద్ది కదా. ఇది ఎలాగో అంగవైకల్యంతో ఉంది కదా, ఇది చచ్చిపోయినా నేనేమంత ఫీల్ అవ్వనులే అనే మనసు ఇజ్రాయేలీలకి రాకుండా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం అనుకోండి, యేసుక్రీస్తు వారిలో ఏదైనా పాపం ఉందనుకోండి, ఆయన పాపం చేశాడు కాబట్టి చచ్చిపోయాడు అంటారు. ఏ పాపము లేనివాడు మన కోసం చచ్చిపోతేనే మనలో కనికరం కలుగుతుంది. అయ్యో, ఆయన ఏం పాపం చేయలేదు కదా, నా కొరకు చచ్చిపోయాడు కదా అని మనలో మారు మనసు కలగాలి, పశ్చాత్తాపం కలగాలి, దుఃఖం కలగాలి. అది ఇజ్రాయేలీలకు కలగడం కోసం ఏ లోపము లేని జంతువులనే మీరు అర్పించండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి సిలువకి ఇద్దరు దొంగలు ఉంటారు, ఒకడు మంచి దొంగ, ఒకడు చెడ్డ దొంగ అని మనం చిన్నప్పటి నుండి కథలు చదువుకుంటాం. అతన్ని దేవుడు ఎందుకని ఈ రోజే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని ఆ రోజే రక్షణ ఇచ్చాడు అంటే, ఈయనలో ఏ తప్పు లేదు, ఈయనలో ఏ లోపము లేదు, వేరే వాళ్ళ పాపాల కోసం ఈయన చనిపోతున్నాడు అని ఆయన గుర్తించాడు. కాబట్టి జీవితంలో అందరూ కూడా దాన్ని గుర్తించాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు. ఏ లోపం ఉన్నదాన్ని కూడా మీరు బలిపీఠం మీద అర్పింపకూడదు, ఏ లోపము లేని దాన్ని అర్పింపాలి. కురూపి అయినా, కోడినైనను, గొర్రె అయినను, మేకల మందలోందైనను స్వేచ్ఛార్పణగా అర్పింపవచ్చు. స్వేచ్ఛార్పణ అంటే అది బలిగా అర్పించేది కాదు కాబట్టి యాజకులకి ఇచ్చేది. కాబట్టి యాజకులకి ఇచ్చేది మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. బలిగా అర్పించేది, బలిపీఠం మీద ఉండేది మాత్రం ఏ లోపం లేకుండా ఉండాలి. ఎందుకంటే అది మీ పాపాలకు బదులుగా చనిపోతుంది కాబట్టి అనేది ఇజ్రాయేల్ అందరూ కూడా గుర్తు చేయమని చెప్తున్నాడు దేవుడు. అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. అలాంటి వాటిని అంగీకరించడు దేవుడు. విత్తులు నులిపిన దాన్నే గాని, విరిగిన దాన్నే గాని, చితికిన దాన్నే గాని, కోయబడిన దాన్నే గాని యెహోవాకు అర్పింపకూడదు. పంటల్లో కూడా అర్పింపవచ్చు అని చెప్పాడు కదా, గోధుమలు అలాంటివి. అవి అర్పించేటప్పుడు కూడా ఆ విత్తనాలు చాలా బాగుండాలి. పాడైపోయిన పంటను తీసుకొచ్చి దేవుడికి అర్పింపకూడదు అని చెప్తున్నాడు దేవుడు. మీ దేశములో అట్టి కార్యములు చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. ఒకవేళ పరదేశం నుండి ఎవరైనా వేరే దేశం నుండి వచ్చాడు, దేవుడికి అర్పణగా అర్పింపాలి అనుకున్నాడు, అతడు ఇస్తున్నాడు కదా, ఫ్రీగా వస్తున్నాయి కదా అని యాజకులు తీసేసుకోకూడదు. అవి శ్రేష్టమైనవి అయితేనే తీసుకోవాలి. ఒకవేళ శ్రేష్టమైనవి కాకపోతే ఆ అన్యుడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయ్యా, మా దేవుడు శ్రేష్టమైనవి తీసుకుంటాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి అన్ని పరిశుద్ధంగా ఉన్న వాటిని ఆయనకు అర్పింపాలి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేవుడి లక్షణాలని, దేవుడి పరిశుద్ధతని మీరు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని మీరు స్వార్థపరులే ఆ అర్పణలన్నీ కూడా తీసేసుకోకూడదు అని దేవుడి యాజకులకి, ఇజ్రాయేలీలకి చెప్తున్నాడు. అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. వాళ్ళకి అలా చెప్పండి, నా పరిశుద్ధతని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నాడు దేవుడు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, దూడయే గాని, గొర్రెపిల్లయే గాని, మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో ఉండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అర్పింపదగును. పుట్టిన తర్వాత 7 రోజుల వరకు దాన్ని తల్లితోనే ఉంచాలి. 8వ రోజు నుండే మీరు అర్పించడానికి అర్హులు. 7 రోజుల వరకు దాని తల్లి దగ్గరే దాన్ని పెట్టండి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు కూడా చెప్తా. అయితే అది ఆవైనను, గొర్రె మేకల్లోదైనను మీరు దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. తల్లిని పిల్లని ఒకటే రోజు కూడా వధింపకూడదు.
దాన్ని ఒక రోజు దీన్ని ఒక రోజు అర్పింపవచ్చు, కానీ దేవుడికి ఒకటే రోజు తల్లిని పిల్లని ఇద్దరిని కూడా అర్పింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దాన్ని అర్పింపవలెను. ఇలా చేస్తేనే దేవుడు అర్పిస్తాడు. రెండింటిని ఒకటే రోజు అర్పించినా లేదా పుట్టగానే దేవుడికి అర్పించినా అప్పుడు కూడా దేవుడు దాన్ని అంగీకరించడం అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే నా బదులుగా అర్పింపబడుతుంది అనే భావం మనుషుల్లో రావాలి కదా. ఇప్పుడు 7 రోజులు పిల్ల తల్లితో ఉందనుకో, ఆ గొర్రె కానీ మేక కానీ ఆవు కానీ 7 దినాలు ఉంటుంది కాబట్టి దాని తల్లితో 7వ దినమున అది దూరం చేయబడినప్పుడు దాని తల్లి బాధపడిద్ది. అంటే దాని తల్లిని చూసినప్పుడు, ఆ గొర్రెనో మేకనో ఆవునో చూసినప్పుడు అరే నా వల్ల ఇది బాధపడుతుంది, నా వల్ల ఒక పాపము లేని చచ్చిపోయింది, దాని తల్లికి కూడా బాధ కలుగుతుంది అని మనుషుల్లో పశ్చాత్తాపం కలగాలి అనేది దేవుడి ఉద్దేశం. మనుషులకి జంతువుల్ని చూసినప్పుడు కనికరం కలగాలి, వాళ్ళ తప్పుల వల్ల అవి చచ్చిపోతున్నాయే, వాళ్ళు బతకడానికి అవి చచ్చిపోతున్నాయే అనే భావం మనుషుల్లో కలగాలి అనే ఉద్దేశంతో దేవుడిది పెట్టాడు అనేది కూడా మీరు గ్రహించాలి. ఆనాడే దాన్ని తినవలెను, మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు, నేను యెహోవాను. పస్కా పండుగలో కానీ అలాంటి బలుల్లో కానీ ఏ రోజైతే అర్పిస్తారో ఆ రోజే తినేయాలి, ఇంకో రోజు వరకు మిగలకూడదు. ఒకవేళ ఏదన్నా కొంచెం మిగిలితే దాన్ని అగ్నితో పూర్తిగా కాల్చేయాలే కానీ మరునాటి వరకు ఉంచుకోకూడదు. అంటే ఆహారంగా భావించకూడదు. బలుల్ని వాళ్ళ పాపాలకు బదులుగా అర్పిస్తున్నాము అనేది గుర్తుండాలి కానీ ఆహారంగా భావించకూడదు. ఇంటి దగ్గర మాంసం తినడానికి దేవుడు అందులో ఏదో ఒక భావం చూపించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర, బలుల దగ్గర, పస్కా పండుగ దగ్గర, వాటి దగ్గర ఆ జంతువుని తినడానికి తేడా ఉండాలి. దేన్ని గుర్తు చేసుకుని దాన్ని తింటున్నాము అనే భావం తెలియాలి అన్న ఉద్దేశంతో మరునాటి వరకు అది మిగల్చకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను, నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇజ్రాయేలీల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. ఇవన్నీ కూడా మీ దగ్గరుండే పరదేశులకి, అన్యులకి, మీ పిల్లలకి, పిల్లల పిల్లవాళ్ళకి, మనవాళ్ళకే ఎప్పుడు కూడా దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క పరిశుద్ధత మీరు వివరించేదిగా ఉండాలి. అందుకే దేవుడు మీకు ఇన్ని ఆజ్ఞలు పెడుతున్నాడు అని కూడా మోషే అహరోనులతో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలండి, ఈ పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా ఈ రోజుకి మనం అప్లై చేసుకుంటాం కాబట్టి మనకు కొన్ని సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఈ రోజుకి మీరు అప్లై చేసుకుని చూడకండి. 4000 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలీ లెక్కలో మీరు ఆలోచించండి, అప్పుడు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఈ పాత నిబంధనని యాజ్ ఇట్ ఈస్గా పాటించడానికి మనం చదువుకోవట్లేదు. అందులో ఉన్న భావాన్ని, దేవుడు ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడు, ఆ మనుషులు ఎలా ప్రవర్తించారు, అందులో మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, దాని భావాన్ని గమనించడానికి ఈ పాత నిబంధన చదువుతున్నాము అనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా కానీ ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. లేవీకాండం 23వ అధ్యాయం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ఈ లేవీకాండం 23వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు పాటించాల్సిన పండగలు, ఇజ్రాయేలీల పండగల గురించి మాట్లాడతాడు దేవుడు. అవి ఏంటి అవన్నీ కూడా రేపొద్దున మనం చూద్దాం. ఈ 20, 21, 22 ఈ 3 అధ్యాయాల్లో కూడా ఒకవేళ తప్పు చేస్తే ఐగుప్తీయుల ఆచారం ప్రకారంగా కానీ కనానీయుల ఆచారం ప్రకారంగా కానీ ఇజ్రాయేలీలు నడుచుకుంటే వాళ్ళకి ఏ శిక్షలు విధింపబడతాయి, వాళ్ళు వ్యభిచారం చేసినా, వాళ్ళు బలులు ఇచ్చినా, మనుష్య బలులు ఇచ్చినా వాళ్ళకి ఏ ఆజ్ఞలు విధింపబడతాయి, ఇవన్నీ కూడా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే యాజకులు, దేవుడికి ప్రజలకి మధ్య వాళ్ళు మధ్యవర్తులుగా ఉంటారు కాబట్టి యాజకులు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, ప్రజల్లో కలవకుండా వాళ్ళని వాళ్ళు ఎలా ప్రత్యేకపరచుకోవాలి, వాళ్ళు ఎలాంటి సమయాల్లో ఎలాంటి ఆజ్ఞలు పాటించాలి, బలుల దగ్గర కానీ వాటిని తినే దగ్గర కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు యాజకులు అయ్యే దగ్గర కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళు ఎటువంటి ఆజ్ఞలు పాటించాలి అనేది ఈ అధ్యాయాల్లో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 23వ అధ్యాయం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.